హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? లక్ష్మీ వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు వంట రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ టమాటా కర్రీ గ్రేవీగా చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు అయితే చూద్దాము. ఇదిగోండి, బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు అయితే వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసుకోవాలి. నేను టమాటాలని ముందుగానే ప్యూరీ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదేనమాట దీంట్లో మంచిగా గుజ్జులాగా వచ్చేది. మనం కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇదిగోండి, టమాటా ప్యూరీ కూడా ఈ పోపులో వేసేసుకుని చక్కగా దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు, పసుపు వేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పచ్చివాసన పోకోకుండా మనం కారం వేయకూడదు. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే నేను ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా, మంచి స్మెల్, చాలా బాగుంది కర్రీ అయితే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఆ నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా కారం అయితే వేయలేదు నేను. ఇప్పుడైతే కారం వేసుకున్నాను అనమాట. చక్కగా ఇది కూడా ఆ కారం స్మెల్ కూడా పోయేంత వరకు ఒకసారి కలుపుకొని తిప్పుకొని పెట్టుకోవటమే. ఇంతేనండి, ఎగ్ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమే. చూసారా, చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.